అందరికీ నమస్కారం. గయ్య కోసం చెప్తున్నాను. మేము 1500కైతే మోసపోయాము అనుకున్నాం కదా! మోసపోయాం 500కే చేశారని అన్నారు. సర్లే అయిపోయింది దానికి ఇంకేం చేస్తాం అనేసి అయితే రూమ్‌కైతే వచ్చేద్దాం అనుకున్నాము. ఈరోజు ఆకలేస్తుందని టిఫిన్ చేసేద్దాం టిఫిన్‌కైతే వెళ్ళాం. టిఫిన్ చేసాం. ఈలోపు మాతో వచ్చిన తమ్ముడేమొచ్చి నేను ముందు రూమ్‌కి వెళ్ళిపోతానక్క అన్నాడు. సరే అని వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేసరికి రూమ్‌లో అయితే తీసున్నాయి తాళాలు. అమ్మో! తీసున్నాయి ఏంటి తాళం అనేసి గబగబా గాబరా పడిపోయి ఫోన్ చేసాడు మాకు. ఫోన్ చేయగానే మేము వెంటనే అమ్మ అయితే రూమ్‌లోని మాతో వచ్చినక్కేమో వస్తువు పెట్టింది అది బ్యాగ్‌లోని. గాబరా అయిపోయిందమ్మా వస్తువు పోయిందేమో అనేసి గబగబా రూమ్‌కైతే పరిగెట్టి వెళ్ళాము. వెళ్ళేసరికి మా వస్తువులు అటు పోలేదు అన్నీ బాగానే ఉన్నాయి. మా పక్క రూమ్‌లో ఉన్నవాళ్ళు మాత్రం 15,000 అయితే పోయాయట. 15,000 పోయాయని ఆళ్ళూరికి బాధపడ్డారు. మావైతే అక్కడ మోసపోయినాయి. ఇక్కడైతే డబ్బులు అటు పోలేదు కాబట్టి కొద్దిగా పోనీరా బాబు అని అనుకున్నాము. ఇంకొద్దులే ఇంక గాయాలని మనం ఇంకా చూస్తాం కదా! ఇక్కడ చూడవలసిన మంగళగౌరీస్ అని చూస్తాం కాబట్టి ఇంక మనం వెళ్ళిపోదాం కాశీ అని అయితే అనుకున్నాము. ట్రైన్‌కి వెళ్దాం అనుకున్నాము. లక్కీగా రూమ్ పక్క నుంచి ఏసీ బస్ వస్తుందని చెప్పారు. సర్లే వస్తుంది కదా బస్సు ఇంకెందుకు ఆ బస్ ఎక్కేద్దాం. ఈ లగేజీలతో మళ్ళీ స్టేషన్ వరకు ఏమి వెళ్తాం అనుకుని బస్ అయితే ఎక్కేసాము. బస్ ఎక్కేసిన తర్వాత బస్ ఏమొచ్చి మార్కెట్ వరకు వెళ్ళింది. మార్కెట్ దగ్గర ఏమొచ్చి ఆపేసారు. ఒక 5 గంటల వరకు ఆపేసారు మార్కెట్ దగ్గర బస్సు. ఆపిస్తే ఇంకా మరి ఆగిపోయిన తర్వాత ఏసీ పని చేయదు కదా! ఇంకా ఆ వేడికి ఉండలేక బయటకైతే వచ్చి కూర్చోవడం అలా చేసి మొత్తానికైతే టైం అయితే పాస్ చేసాము. 5 అయ్యాక బస్ అయితే తీసేసాడు. బస్ తీసేసాక ఇంకా కాశీ అయితే వెళ్ళిపోయాము. తెల్లవారుజామున అయితే దిగాము కాశీలోని. తెల్లవారు 5 అవుతది దిగాము. దిగి యాహ్! అందరం రూమ్‌లో స్నానాలు అటు చేసేసి అన్నీ చేసుకున్నాము. చేసుకొని రూమ్‌కైతే వచ్చేసాం కాబట్టిసి కాశీ విశ్వనాథుడిని అయితే చూసి దర్శనం చేసేసుకున్నాము. బాగా అయ్యింది. కానీ ముందు రోజు గయాలోని ఏసీ బస్సు ఎక్కాం కదా! అక్కడేమొచ్చి మాకు మధ్యలో దిగిపోవడం వల్ల మా అక్కలకైతే బాగోలేదు ఒంట్లోని. ఇంకా వాళ్ళకి వాంతులు, విరోచనాల్లాగా అయిపోయింది. ఎలారా బాబు అనుకుంటే మొత్తానికైతే మెడికల్ షాప్‌కెళ్ళి మందులు అటు తెచ్చాము. గబుక్కుమని ఆళ్ళకి ఏ మందులు పడితే ఆ మందులు పడవు. చూసుకొని ఆళ్ళని కొద్దిసేపు ఎలాగోకలా ట్రీట్మెంట్ చేసి మొత్తానికైతే మేము ఆళ్ళని ఉంచేసి త్రివేణి సంగంకైతే వెళ్ళాము. అంటే మాతో రావడం ఫస్ట్ టైము మా అక్కోళ్ళ కూతురు అటు వచ్చారు. వారు వచ్చాం కదా! అన్నీ చూస్తే మంచిది కదా! అని. సర్లే అనేసి వాళ్ళని తీసుకొనైతే వెళ్ళాము. అక్కడ త్రివేణి సంగం దగ్గర స్నానాలన్నీ చేసుకొని రూమ్‌కొచ్చేసాము. కానీ మా అక్కలకైతే ఇంకా నీరసం అయితే తగ్గలేదు. ఇంటికొచ్చే వరకు కూడా నీరసం తగ్గలేదు పాపం మా పెద్దక్కకైతే. చాలా ఇదైపోయింది ఎండ దెబ్బకి. విరోచనాలు అట్టా అయిపోయి రూమ్‌కొచ్చేసరికి చాలా ఇబ్బంది పడి మొత్తానికైతే తీసుకొచ్చేసాం వైజాగ్‌కి. యాత్ర అయితే అయిపోయింది బానే అనుకున్నాము. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత తెలిసింది కరోనా ఇంకొక 20 రోజుల తర్వాత తెలిసింది కరోనా వచ్చింది. అందరూ కూడా జాగ్రత్త లాక్‌డౌన్ అని పెట్టేసారు. అమ్మ బాబోయ్! మేమైతే తప్పించుకున్నాం. కాశీ నుంచి బాగానే వచ్చేసామని అప్పుడు అనిపించిందనమాట. దేవుడి దయ వల్ల అయితే ఏమి అవ్వకుండా బాగానే వచ్చేసామని చాలా సంతోషం అయితే అనిపించింది. థ్యాంక్ యూ.